తిరుపతి జిల్లాలో ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో కార్మికుల భారీ ర్యాలీ జరిపారు. ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో నగరంలో ఉవ్వెత్తున జరిగిన కార్మికుల ఉద్యమ ఫలితమే ప్రపంచ మేడే దినోత్సవమని హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మేడే సందర్భంగా తిరుపతి ఇందిరానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే మేడే జెండాను ఆవిష్కరించారు. మేడే 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 జిందాబాద్ జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడేని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. 139 సంవత్సరాల క్రితం ఆ రోజు కార్మిక వర్గం కట్టు బానిసలుగా ఉంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమించి 8 గంటల పనిదినం కోసం తన ప్రాణాలు అర్పించి సాధించడం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో చట్టబద్ధమైన 8 గంటల పనిదినం వచ్చింది. తర్వాత కార్మిక వర్గం ఐక్యమై అనేక దేశాల్లో అధికారంకి లేకొచ్చి ఒక మంచి సమాజాన్ని కూడా నిర్మించి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం జరిగింది. దాని స్ఫూర్తితో అనేక దేశాల్లో విముక్తి ఉద్యమాలు విజయవంతమయ్యాయి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు 8 గంటల పనిదినాన్ని 12 గంటలు 14 గంటలు చేయాలని చెప్పని కొంతమంది పారిశ్రామికవేత్తలు వింతవాదం చేస్తూ ఉన్నారు. ఉత్పత్తి పెరగాలంటే కార్మికులు ఎక్కువ పని గంటలు చేయాలని చెప్పని వాదం చేస్తున్నారు. ఈరోజు ఈ దేశంలో 75 సంవత్సరాల పాటు జరిగినటువంటి అభివృద్ధి ఏంది, కార్మిక వర్గం ఇన్నాళ్ళు చేసినటువంటి ఉత్పత్తి, దానివల్ల వచ్చిన ప్రయోజనాలు ఎవరికి అందుతూ ఉన్నాయి? కొన్ని కుటుంబాలకు మాత్రమే ఈరోజు ఈ ఫలితాలు అందుతూ ఉన్నాయి.